హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి ఎంసీఏ సెమిస్టర్ 1లో మనకి న్యూ సిలబస్ వారు ఎవరైతే ఉన్నారో సో క్లియర్గా అయితే చూడండి. మనకి ఆల్రెడీ ఒక పేపర్ అయితే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ అయితే చేశాను అనమాట, డేటా స్ట్రక్చర్స్ సిపిపి. సో అందులోనే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ అప్లోడ్ చేశాను. అలాగే చాలా మంది స్టూడెంట్స్ డిబిఎంఎస్ కూడా అడిగారు అనమాట. ఇందులో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చెప్తాను. దానిలాగానే దీంట్లో కూడా మనకి 4 యూనిట్స్ అయితే ఉంటాయి అనమాట. సో క్లియర్ గా చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 లో క్లియర్ గా చూసుకోవచ్చు. ఇందులో మనకి 10 క్వశ్చన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. దీంట్లో మాత్రం హైలైట్ చేసిన మాత్రం మేజర్గా మనకి ముందైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరికైతే ఇంకా టైం లేదో సో కన్ఫర్మ్గా మినిమం ఈ క్వశ్చన్స్ అన్నా కానీ మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలి. టోటల్గా 6 క్వశ్చన్స్ అనేవి నేను హైలైట్ చేశాను. కాంపోనెంట్స్ ఆఫ్ డిబిఎంఎస్, అలాగే ఆర్కిటెక్చర్, అలాగే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. ఇది కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అయితే ఇస్తారు. మనకి పేపర్ ఈజీగా ఇస్తే మాత్రం అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అది కూడా ఒకసారి చూసుకోండి. సో ఇచ్చిన 10 క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే కొంతమంది స్టూడెంట్స్కి టైం లేదు కాబట్టి ఈ మాత్రం డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే హ్యాషింగ్ టెక్నిక్స్, అలాగే రైట్ టెక్నాలజీ, అలాగే టైప్స్ ఆఫ్ ఇండెక్సింగ్, B+ ట్రీస్, అలాగే ఈఆర్ మోడల్ ఆర్ ఈఈఆర్ మోడల్. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. యూనిట్ 1లో లాంగ్ ఆన్సర్స్ మటుకు మాత్రం ఇవి మాత్రం కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి. షార్ట్ ఆన్సర్స్ మటుకి అడ్వాంటేజెస్ అడగచ్చు, లేదా డిసడ్వాంటేజెస్ అడగచ్చు, లేకుంటే డేటా మోడల్ అయినా అవ్వచ్చు, లేదా టైప్స్ ఆఫ్ ఫైల్ ఆర్గనైజేషన్ అయినా అవ్వచ్చు. క్లియర్ కదా. సో ఈ విధంగా ఇచ్చినా మనకి షార్ట్ ఆన్సర్స్ లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి యూనిట్ 1లో లాంగ్ ఆన్సర్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి మనకి క్లియర్ గా చూసుకోవచ్చు. SQL కమాండ్స్ అనేది, లాంగ్వేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ మాత్రం కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి. సో అవి లేకుండా మనకి పేపర్ అనేది ఉండదు. సో డెఫినెట్గా అయితే మీరు SQL కమాండ్స్, అలాగే లాంగ్వేజెస్, అలాగే మనకి డేటా టైప్స్, ఆపరేటర్స్ ఇవి మాత్రం కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి. అలాగే RDBMS కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి మాత్రం మీరు 3 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 2లో షార్ట్ ఆన్సర్స్ మటుకు మనకి వ్యూస్ అండ్ ఇండెక్సెస్, అలాగే కీ కాన్సెప్ట్స్ ఇవనేది కొంచెం ప్రిపేర్ అయినా సరిపోతుంది యూనిట్ 2లో. లాంగ్ ఆన్సర్స్ మటుకు నేను హైలైట్ చేసిన 3 క్వశ్చన్స్ అనేవి మీరు కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది యూనిట్ 2లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3లో ఓన్లీ 2 క్వశ్చన్స్ నేను హైలైట్ చేశాను. నార్మల్ ఫార్మ్స్, నార్మలైజేషన్. నార్మల్ ఫార్మ్స్ లో ఎన్ని ఉంటాయి మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో అవన్నీ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కన్ఫర్మ్ గా నాన్ నెగటివ్ జాయిన్లెస్ అల్గారిథం ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. డెఫినెట్ గా అయితే మీరు నార్మల్ ఫార్మ్స్ లో ఎన్ని ఉన్నాయో అన్ని ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట ఆ నార్మల్ ఫార్మ్స్ అనేవి. సో డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే నాన్ నెగటివ్ జాయిన్లెస్ అల్గారిథం కూడా మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది యూనిట్ 3లో. ఇవే మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. యూనిట్ 2లోనే మనకి మొత్తం నార్మల్ ఫార్మ్స్ మీదే ఉంటుంది. సో కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ యూనిట్ అనమాట. యూనిట్ 4లో లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. లాకింగ్ టెక్నిక్స్, అలాగే టైమ్ స్టాంప్ ఆర్డరింగ్, అలాగే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ DBMS. సో కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి. కాంకరెన్సీ కంట్రోల్ టెక్నిక్స్ లో మనకి 2 అయితే ఉంటాయి అనమాట. నేను ఇక్కడ హైలైట్ చేసినవి. సో కన్ఫర్మ్ గా మీరు ఈ 3 క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది యూనిట్ 4లో. క్లియర్ కదా. మీకు ఏదైనా సబ్జెక్టు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకున్నా, ఫుల్ PDF మెటీరియల్ కావాలనుకున్నా మనకి ఫుల్ మెటీరియల్ అనేది అవైలబుల్గా అయితే ఉందన్నమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ID ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.